అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకు పెట్టారు మీకు ఎప్పుడైనా ఆలోచించారా? సో, ఇక్కడ మనము ఈ సబ్జెక్ట్ ఎందుకు పెట్టారు అండ్ ఈ కంప్యూటర్స్ నెట్వర్క్ గురించి ఈ ప్లేలిస్ట్‌లో మొత్తం నేర్చుకుందాము. సో, మీరు ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నా కూడా ఈ ప్లేలిస్ట్ చాలా యూజ్ అవుతుంది మీకు. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్‌కి గాని, లేకపోతే లేదంటే కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుందామన్నా, నేను ఈజీ వేలోనే మొత్తం టాపిక్స్, ఆల్ టాపిక్స్ మీకున్న యూనిట్‌లో అన్నివి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను మాక్సిమం. సో, ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకైతే వెళ్ళిపోతాం గైస్. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో అండ్ వెల్కమ్ టు కోడింగ్ ఫటాకా. సో, హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అవర్ ఫస్ట్ వాట్ ఈజ్ కంప్యూటర్. కంప్యూటర్ మీకు తెలిసింది అదొక ఎలక్ట్రానిక్ మిషన్. అదేం చేస్తుంది, ఒక డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంది, రిట్రైవ్ చేసుకోగలుగుతాం, దాని నుంచి ప్రాసెస్ చేయగలుగుతాం. సో ఇక్కడ ఒక నెట్వర్క్ అంటే ఏంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సినిమాల్లో మాక్సిమం చెప్పుంటారు ఏమైనా ఒక విలన్కి ఒక హై మోటివేషన్ ఇచ్చినట్టు ఇస్తారు, ఎలివేషన్ ఇచ్చినట్టు. అన్నా వాడికి పెద్ద నెట్వర్క్ ఉందన్నా అంటారు. పెద్ద నెట్వర్క్ అంటే ఏంది? ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వాడి కింద పనిచేస్తూ ఉంటారు. వీటి రిసోర్సెస్ అన్ని వాళ్ళు వాడుకుంటారు. వీడిచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికీ షేర్ చేస్తారు. సో అర్థమవుతుందా మీకు? ఆ విలన్ అనేవాడు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు. వాడు మనుషులకి అంతా ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. వీడి కార్లు, వీడి ఏమేమి డబ్బులు అన్నీ కూడా వీళ్ళందరూ యూజ్ చేసుకుంటారు. సో వీడి రిసోర్సెస్ అందరూ యూజ్ చేసుకుంటున్నారు అండ్ వాడిచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఏమన్నామంటే సమ్ టైప్ ఆఫ్ డివైజెస్ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవచ్చు. సో దాని మొత్తాన్ని మనం నెట్వర్క్ అన్నాం. సో ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ షేర్ రిసోర్సెస్ అండ్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి ఒక నెట్వర్క్ లాగా మనము కంప్యూటర్స్ని ఫామ్ చేస్తాం అనమాట. బై యూజింగ్ నెట్వర్కింగ్ డివైజెస్తో ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తాం. అది ఎలాగో చూడండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది అండ్ ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. సో ఈ 4 కంప్యూటర్స్ని నేనేం చేయాలి? కనెక్ట్ చేయాలన్నమాట. ఈ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడానికి ఒక నెట్వర్క్ డివైస్ని వాడతా. అదేంటంటే ఇక్కడ బ్రిడ్జ్ కాదు, అగన్ వెయిట్, ఒక స్విచ్ అనే ఒక డివైస్ వాడుతున్నా. ఒక స్విచ్ అనే డివైస్ వాడి ఈ కంప్యూటర్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తాను అనమాట. ఈ స్విచ్కి ఒక స్విచ్ అనేది ఒక నెట్వర్క్ డివైస్. ఆ నెట్వర్క్ డివైస్ యూజ్ చేసి నేను ఏం చేసిన, ఒక మల్టిపుల్ కంప్యూటర్స్ని కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మొత్తం నేను ఏమనొచ్చు అంటే ఒక నెట్వర్క్ అనొచ్చు, ఒక కంప్యూటర్ నెట్వర్క్ అనొచ్చు అనమాట. ఈ నెట్వర్క్ లో ఈ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా, ఈ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవచ్చు. అంటే ఈ కంపెనీలో ఒక డేటా ఉంది A=10 అని చెప్పి, ఈ డేటాని ఈ కంప్యూటర్కి షేర్ చేయొచ్చు, ఈ కంప్యూటర్కి షేర్ చేయొచ్చు, ఈ కంప్యూటర్కి షేర్ చేయొచ్చు అనమాట. ఎనీ కంప్యూటర్. ఇక్కడ నువ్వు దేనికైతే షేర్ చేయాలనుకున్నావో దాని ఐపీ అడ్రస్ తీసుకొని, లేకపోతే దాని ఒక మ్యాక్ అడ్రస్ తీసుకొని నువ్వేం చేయొచ్చు, ఒక డేటాని ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి ఈ నెట్వర్క్ లో విత్ ఇన్ ద నెట్వర్క్ లోనే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ లోకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయొచ్చు అనమాట. సో అది కంప్యూటర్ నెట్వర్క్. దీంట్లో ఇంకేముంది, ఇప్పుడు ఈ కంప్యూటర్ కి మనం స్కానర్ కనెక్ట్ చేసాం కాబట్టి దీంట్లో ఉన్న డేటాని ఈ కంప్యూటర్కి పంపించి ఈ స్కానర్ ద్వారానే మనం ఏం చేయొచ్చు, ప్రింట్ తీయచ్చు అనమాట. సో షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్. అన్ని కంప్యూటర్స్ కి స్కానర్స్ కనెక్ట్ చేయబుల్. ఒకదానికి కనెక్ట్ చేస్తే ఒక రిసోర్స్ మనం ఏం చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంది, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు అనమాట. సో దానికే నేను డెఫినేషన్ ఏమని చెప్పాను, కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్ టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్ బై ద కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టుగెదర్ బై నెట్వర్కింగ్ డివైజెస్. ఓకే, సో ఐ థింక్ మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్ టు యూ. సో నెక్స్ట్ వచ్చి క్యారెక్టరిస్టిక్స్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అంటే దీన్ని ఎందుకు వాడాలి? ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి, దీంట్లో బెస్ట్ ఫీచర్స్, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్. దీంట్లో కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఎందుకు? ఇప్పుడు నెంబర్ ఆఫ్ పీపుల్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు. వీళ్ళని ఒక ఫోన్ చేసే చాలు, ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉంటారో అంత తలకు మాసిన వాళ్ళు, వాళ్ళకంతా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది కదా. అలాగే స్పీడ్గా జరుగుతుంది ఇన్ఫర్మేషన్. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఫాస్ట్ అండ్ షేరింగ్ ఆఫ్ రిసోర్సెస్. మీరు ఇందాకే చెప్పా పాయింట్, నెట్వర్క్ అనగానే అదే కదా, మనం ఒక రిసోర్సెస్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఈ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి డేటా అనేది విత్ ఇన్ ఈ కంప్యూటర్స్ మధ్య ఉంటుంది. ఇంకొక దాంట్లోకి ఎవరైతే ఈ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి ఈ డేటా అనేది వెళ్ళదన్నమాట. సో సెక్యూరిటీ అనేది హైగా ఉంటుంది ఇక్కడ. అండ్ స్కేలబిలిటీ అంటే ఏంటంటే మనము ఇప్పుడు 50 కంప్యూటర్స్ని మనం ఒక డివైస్ కనెక్ట్ చేయొచ్చు, అదొక లిమిట్ అనమాట. దాని మించి కనెక్ట్ చేయలేము. సో స్కేలబిలిటీ అంటే అది మనము ఎన్ని నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ని అడిషనల్గా మళ్ళీ కనెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు దీంట్లో 10 కంప్యూటర్స్ ఉన్నాయి, కనెక్ట్ చేయగలుగుతాం. మనం స్విచ్ అనుకుంటే నేను ఆల్రెడీ 9 కనెక్ట్ చేస్తున్నా, ఇంకేదైనా అడిషనల్గా యాడ్ చేయొచ్చు అనేది చెక్ చేస్తాం. సో స్కేలబిలిటీ కూడా ఉంది ఇక్కడ, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక లిమిట్ వరకు మనం ఏం చేయొచ్చు, ఒక నెట్వర్క్లో యాడ్ చేసుకుంటూనే పోవచ్చు అనమాట. ఈ నెట్వర్క్స్లో ఎలా యాడ్ చేసుకుంటూ పోవచ్చు అనేది, అండ్ ఆల్సో
ఎనీ టైప్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది మళ్ళీ నేర్చుకుందాము. అండ్ ఇక్కడ రిలయబిలిటీ. సో రిలయబిలిటీ అంటే ఏంటంటే ఇఫ్ ఎనీ కంప్యూటర్, ఒక కంప్యూటర్ కానీ డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ మనం రికవర్ చేయగలగాలన్నమాట. సో చేయగలిగితే దాన్ని రిలయబిలిటీ అంటారు. సో ఈ కంప్యూటర్ నెట్వర్క్కి రిలయబిలిటీ కూడా ఉందన్నమాట. ఓకే, ఈ సబ్జెక్ట్ ఎందుకు పెట్టారో చెప్తారన్నాను కదా. ఎందుకు పెట్టారంటే మీకు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్కి కూడా, సో ఒక కంప్యూటర్ నుంచి ఒక క్లయింట్ సర్వర్ ఉంది కదా, డేటా అనేది క్లయింట్ నుంచి సర్వర్కి ఎలా వెళ్తుంది, ఆ సర్వర్లో ఉన్న డేటా అనేది క్లయింట్కి ఎలా వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఎలా పాస్ అవుతుంది, ఆ నెట్వర్క్ అనేది ఎలా క్రియేట్ అవుతుంది. సో అదంతా కూడా ఇక్కడ వీళ్ళు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సబ్జెక్ట్లో. అందుకోసం అయితే స్టూడెంట్స్ కోసం ఈ సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చారు గైస్. సో అందుకోసం సో ఈ ప్లేస్లో ఫుల్గా నేర్చుకుందాం మనకు తెలిసిన టాపిక్స్ అన్నీ కూడా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా చేసుకోకపోయింటే మరికొన్ని వీడియోస్ ఇంకా చేయడానికి నాకు ఇంకా చాలా మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ గైస్.